నేను ఇంటి కోడలు వదినా, ఆ నగలు మొత్తం నాకే చెందాలి. నేను ఇంటి కూతుర్ని పార్వతి, నగలు మొత్తం నాకే చెందాలి. ఆహా, అయితే పద వెళ్ళి బావగారినే న్యాయం అడుగుదాం. అరే అంత దూరం ఎందుకు పార్వతి? ఈ నగలు కూడా పోతాయి. అందులో 7 వారాల నగలున్నాయి. కాసుల పేరు నువ్వు తీసుకో, వడ్డాను నేను తీసుకుంటాను. నెక్లెస్ నువ్వు తీసుకో, గాజులు నేను తీసుకుంటాను. జుంకాలు నువ్వు తీసుకో, తుద్దులు నాకు. ఈ మాట అన్నావు బాగుంది. ఇప్పుడే వాటాలతో పంచుకుందాం. తొందరగతి, వదినొచ్చిందనుకో ఆవిడ కూడా వాట అడుగుతుంది. అవునవును, తీస్తాను. శివయ్య, డాక్టర్ గారు చెప్పిన గడువు పూర్తయింది. అత్తయ్య గారు ఇంకా స్పృహలోకి రాలేదు. నాకేదో భయంగా ఉంది. అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దామా? డాక్టర్ గారు మధ్యాహ్నం వరకు ఆగమన్నారు కదా వదినా. ఇంకో గంట ఆగి చూద్దాం. ఈలోపు అన్నయ్య కూడా వచ్చేస్తారు. అన్నయ్యతో చెప్పి తీసుకెళ్దాం. పోనీ ఒకసారి తట్టి లేపితే లేగుస్తారేమో పెద్దమ్మ. తట్టి లేపడానికి అమ్మమ్మ నిద్రపోలేదు, స్పృహ కోల్పోయింది. నువ్వు ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలా చారు? ఆద్య, ఏంటిది? ఎంత టైం అయినా ఇంకా నానమ్మ లేవలేదు. ప్రమాదం ఏమీ లేదు రామా, ఆవిడికి డోస్ తగ్గించే ఇచ్చాను. మరి మన టూర్ సంగతి ఏం చేసావు? పెద్దమ్మతో మాట్లాడుతానన్నావు కదా, అత్తయ్య వాళ్ళు కూడా లేరు. ఇప్పుడే వెళ్ళి అడిగి. ఆద్య, ఇదంతా నీ ప్లానా? టూర్కి వెళ్ళడానికి అమ్మమ్మని మంచాన పడేలా చేస్తావా? మళ్ళీ ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావే. తర్వాత నీ పని చెప్తా. అమ్మా, అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం, అంతలోనే ఇలా జరిగిపోయింది. అవును రమా, నువ్వేం బాధపడకమ్మా, నాన్నమ్మకేం కాదు. ఇంకొక గంటలో లేచి కూర్చుంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు రామా? ఎందుకంటే అమ్మమ్మని పడిపోయేలా చేసింది వీళ్లే కాబట్టి. పాపం, ఈ విషయంలో ఇంట్లో అంతా చాలా బాధపడుతున్నారు. అదే డాక్టర్ చెప్పారు కదమ్మా, డాక్టర్స్ ఏది దాచుకోరు అంటారు. తప్పకుండా స్పృహలోకి వస్తుందనే కదా. రామలక్ష్మి, నువ్వు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నావు, అదేంటో చెప్పు. అది అమ్మా, అన్నవరం వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా. మరి మేము టూర్కి వెళ్ళొచ్చా? ఏంటి టూరా? అమ్మమ్మ, నువ్వు లేచావా? రే, నాకేం కాలేదు, నువ్వు కాసేపు ఆగు. ఏమే రామలక్ష్మి, ఆద్య, టూర్కి వెళ్తారా? అసలు మిమ్మల్ని కాలేజీకి పంపడమే ఎక్కువ, మళ్ళీ టూర్కి వెళ్తారా? టూర్కి ఒకవేళ దీనికి రఘురామ్ ఒప్పుకున్నా నేను ససేమిరా ఒప్పుకోను.
అసలు ఈ టూర్ ఏంటమ్మా? మా కాలేజ్ తరపున స్టూడెంట్స్ అందరూ కలిసి ఎడ్యుకేషన్ ట్రిప్కి వెళ్తున్నాం బాబాయ్. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, పాత కట్టడాలు, గుళ్ళు, వాటి గురించి తెలుసుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బాబాయ్. నానమ్మ ఒప్పుకోవడం లేదు. ఇంపార్టెంట్ అంటున్నారు కదమ్మా, వెళ్ళనివ్వండి. నీకు తెలియదు శివరాం, నువ్వు ఊరుకో. దీన్ని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు తల వంపు తెస్తుంది. ఏ రామలక్ష్మి, నిజం చెప్పవే, ఇదంతా నీ ప్లానా లేకపోతే దాని ప్లానా? నేనే అడుగుతున్నాను నాన్నమ్మా. మేము లేకుండా గడప దాటి బయటికి వెళ్ళడానికి భయపడేదానివి ఇప్పుడు ధైర్యంగా బయలుదేరుతున్నా. ఇదంతా ఈ ఆద్య వల్లే కదా. నా మనవరాలి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మేం తట్టుకోలేము. నా కొడుకు రఘు అస్సలు తట్టుకోలేడు. లేదత్తయ్య, వాళ్ళు తప్పకుండా టూర్కి వెళ్తున్నారు. అసలు ఇది కళా నిజమా? నాకేం అర్థం కావట్లేదు పార్వతి. ఇక్కడ నగలేమైనట్టు? ఇక చాలు ఆపు పార్వతి నాటకాలు. నేనా? మరి లేకపోతే నేనా? అమ్మ నగలు పెట్టిన సంగతి నీకు నాకు తప్ప ఈ ఇంట్లో ఎవరికీ తెలీదు. నువ్వే తీసావు. అయ్యో, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించదురా. తీస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను? మరి నగలేమైనట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. చూస్తుంటే నగలన్నీ గోవిందా అయినట్టు అనిపిస్తుంది. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఆవిడ కూడా గోవిందా అంటారు. వదినా నోర్మై, ఎవరు తీసారో ఏంటో అమ్మని అడుగుదాం పద. రా. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. ఏంటే జానకి నువ్వు కూడా? ఇప్పటిదాకా నేనేమైనా గోడలకి కుర్చీలకి చెప్తున్నానా? మీ అందరికీ కదా చెప్పేది. అది కాదత్తయ్య, ఒక మొక్కుంది. మొక్కేంటి? అంటే వాళ్ళు టూర్కి ద్రాక్షారామం వెళ్తున్నారు. మీరు కోలుకుంటే గుడికి మా ఇంట్లో వాళ్ళని పంపిస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు ఎలాగో మీరు కోలుకున్నారు కదా, వీళ్ళిద్దరిని పంపించాలనుకుంటున్నాను అత్తయ్య. అసలు నువ్వెప్పుడు మొక్కుకున్నావే? మీరు స్పృహ కోల్పోయినప్పుడు అత్తయ్య. అయితే నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. కానీ రామలక్ష్మి మాత్రమే వెళుతుంది. మధ్యలో అదెందుకు తోకలాగా? తోక అని అంత ఈజీగా తీసి పారేయకండి. హనుమంతుడు ఆ తోకతోనే
లంకను తగలబెట్టాడు. అందుకేనా మా ఇంటిని తగలబెడుతున్నావు? అయోధ్యలో ఉన్న ఇల్లు ఇప్పుడు రావణలంక మారిపోయింది. నీతో నా మనవరాల్ని పంపించడం అస్సలు కుదరదు. సరే అత్తయ్య, సరే. కనీసం రామనైనా పంపిస్తాను. రామా, రా. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నానమ్మా ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది కదా? సరే నానమ్మ, మీరు పడుకోండి, వస్తాను. అమ్మా, చూసావు కదా రామా, మీ ఇద్దరిని పంపించటానికి ఎంత ప్రయత్నించానో, కానీ అత్తయ్య ఒప్పుకునేలా లేరు. అది కాదమ్మా, ఆజ్ఞ లేకుండా నేను ఈ టూర్కి వెళ్ళలేను. అమ్మా, నాన్న నువ్వే ఒప్పించాలమ్మా, ప్లీజ్ అమ్మా. నానమ్మ ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒకసారి పెదనాన్నని కూడా అడగండి. ఆయన ఒప్పుకోవచ్చు కదా, అప్పుడు నానమ్మ కూడా అడ్డు చెప్పదు. అవునాంటీ, ఒక్కసారి అడిగి చూడండి, మీరు చెప్తే కాదంటారా? అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, అడుగుతాను. ఆయన ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. ఏంటో ఈ అత్తయ్య, ఇచ్చావా? లేదే, అసలు అవి వాడితేనే కదా మెరుగు పెట్టించడానికి ఇవ్వడానికి. ఆ రోజు మనమే కదా బీరువాలో పెట్టాం. అమ్మా, ఇప్పుడు అక్కడ నగలు లేవు. హా? ఏంటి, నగలు లేవా? ఏం మాట్లాడుతున్నారే? అవునమ్మా. అయ్యో, నా నగలే ఎట్టిపోయాయి? అమ్మా, అయ్యో, నా నగలు ఏమైపోయాయి దేవుడా, అమ్మో. అయ్యో, నా నగలన్నీ ఇందులోనే పెట్టాను, ఏమైపోయాయి? అయ్యో, ఏంటే, నా నగలన్నీ ఏమైపోయాయి? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఇలా జరుగుతుందనే మేము ఎక్కడైనా దాద్దాం అనుకున్నాం. ఈ లోపే ఎవరో మన కళ్ళు కప్పి తీసుకెళ్లిపోయారు. అత్తయ్య, నేను కూడా భద్రంగా దాచాలనే చూశాను, ఎంతలో కనిపించకుండా పోతాయి అనుకోలేదు. ఓరి దేవుడా, అయ్యి వారసత్వంలో వచ్చిన నగలే. మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ నాకు ఇచ్చింది. ఏ పాపిస్టోడి కళ్ళు పడ్డాయో ఏంటో.
అమ్మా ఎందుకైనా మంచిది ఒకసారి వదిన అడుగుదామా? జానికి ఎందుకు తీస్తుందే? అది నన్ను అడగకుండా తీదు. అత్తయ్య మాలాగే ఎక్కడైనా దాచిపెట్టాలని తీసిందేమో. ఒక్కసారి అడిగితే మంచిదే కదా. లేదు పార్వతి, అసలు నా దగ్గర నగలున్న సంగతి జానకి తెలీదు. తెలిసే అవకాశమే లేదు. అయ్యో, ఇప్పుడు నా నగలు ఎక్కడున్నాయో ఏమిటో. అయ్యో, శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. అమ్మా, వీటికి 3 లక్షలు వస్తాయి. ఇదిగో అమ్మా 3 లక్షల రూపాయలు. ఉంటాను సేటు. మంచిదమ్మా. సేటు నమస్కారం. సేటు నమస్తే, రండి. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సేటు ఇప్పుడే బాగా చెక్ చేసుకో, ఒరిజినల్ నగలివి. తెలుస్తోంది వెంకట్రావు, ప్యూర్ గోల్డే. చూస్తే వెయిట్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి. ముందు డబ్బు ఎంత వస్తుందో చెప్పు. ఒక 5 లక్షలు వస్తాయండి. ఏంటి సేటు, అందరికీ నేను టోపీ పెడుతుంటే నువ్వు నాకు టోపీ పెట్టాలని చూస్తున్నావా? ఇదిగో, ఇవి కొట్టుకొచ్చిన నగలు కాదు, మా అత్తగారు నాకిచ్చిన నగలివి. ఇవి అప్పట్లోనే 10 లక్షలు ఉండేవి, ఇప్పుడు ఇంకా రేటు పెరిగి ఉంటుంది. 5 అంటావేంటి? 5 వెంకట్రావు, అంతే ఇస్తా. సరే, నీ ఇష్టం. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. పక్క షాప్కి వెళ్తాను నేను. బయట అమ్మితే ఖచ్చితంగా 20కి ఏమాత్రం తగ్గో. భలే ఉన్నావులే సేటు నువ్వు. వెంకట్రావు కూర్చోవయ్యా, కూర్చో. చివరిసారిగా 10 లక్షలు ఇస్తాను, తీసుకో. 10 లక్షలా? వద్దు సేటు, ఫైనల్గా 15 చేసుకో. సేటు 3 లక్షలన్నా 2 లక్షలే ఉన్నాయేంటి? అదేంటమ్మా, నేను 3 లక్షలే ఇచ్చాను. ఇప్పుడే చెక్ చేసుకుని వెళ్ళావు కదా. లేదు సేటు, నాకు ఇచ్చింది 2 లక్షలే. ఒకసారి చెక్ చేసుకోండి. నేను కరెక్ట్గానే ఇచ్చానమ్మా. ఏదైనా ఉంటే ఇక్కడే చూసుకోవాలి. బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చావేంటి? వెళ్ళమ్మా, పొద్దునే మంచి బేరం దొరికింది. నా పాపం ఊరికే పోదు సేటు, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. పొద్దున ఇట్లాంటి బేరాలు చాలా చూశాం. పొద్దున్నే బుద్ధి లేక వచ్చాను. చిచ్చి. వెంకట్రావు, నీ మాట నా మాట కాదు. ఫైనల్గా 12 లక్షలు ఇస్తాను. సరే, బాగా తెలిసినోడివి, ఎంతగా అడుగుతున్నావు కాబట్టి ఓకే. 1 2 3 4 5. వెంకట్రావు, ఇదిగో ఈ 5 లక్షలు ఉంచు. మిగతా డబ్బులు లోపలికి వెళ్ళి తీసుకొస్తా. అరే సేటు, ఆడవాళ్ళనే మోసం చేస్తావు నువ్వు. నీకిస్తాను రే మంచి మడత కాజా, ఇస్తా. రాజా చెయ్యి వేస్తే అది రాంగైపోదులేరా. వెంకట్రావు, ఇవిగోనయ్యా మిగతా డబ్బులు. మొత్తం సరిగ్గా ఇచ్చావు సేటు. నువ్వు నన్ను నమ్మేవో కానీ నేను నిన్ను నమ్ముతాను సేటు.
మంచి సేటు చాలా థ్యాంక్స్ సేటు మంచి చెటు జాగ్రత్త, అసలు ఊళ్ళో దొంగలు ఎక్కువైపోయారు. వెళ్ళవయ్యా, ఇలాంటివి ఎన్నో చూశాను. ఉంటాను చెటు. తిరుపతి వాస పద్మావతి నివాస శ్రీమద్రవారమణ గోవింద. అరే సేటు, ఈ వెంకట్రావు ముందే మోసం చేయాలని చూస్తావా? అది కూడా ఆడలేడీస్ని. అరే, ఆడవాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఎవడో బాగుపడలేదురా, అందుకే నీకు ఇచ్చాను రా ఒక జలక్.